నమస్తే వెల్కమ్ టు సీఎం టుడే నేను మీ మధు అంగన్వాడీ కార్యకర్తలు అంగన్వాడీ టీచర్లు అంగన్వాడీ ఉద్యోగులు అందరూ కలిసి మూకుమ్మడిగా తెలంగాణలో వ్యతిరేకతను లేవనెత్తారు. అయితే సచివాలయం ఎదురుగా వారి యొక్క డిమాండ్ను తీర్చాలంటూ ప్రభుత్వంపై ధర్నా చేస్తున్నారు. అసలు ఏం జరిగింది అనేది ఒకసారి క్లియర్గా అయితే మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి అయితే వీడియో చూడండి. సో చూశారు కదా, అయితే వాళ్ళ డిమాండ్స్ నెరవేర్చాలి అంటూ ఎక్కడక్కడ అంగన్వాడీ టీచర్లు అంగన్వాడీ కార్యకర్తలు అంగన్వాడీ ఉద్యోగులు అయితే ధర్నాలు చేస్తున్న విషయం అయితే ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. అయితే ప్రభుత్వం మీద వాళ్ళు వ్యతిరేకతతో ధర్నా చేస్తున్నప్పటికీ కూడా ఆ ప్రభుత్వమే ఇచ్చినటువంటి ఫ్రీ బస్సులో వచ్చి మరి ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ధర్నా చేస్తున్నారు. అయితే వాళ్ళు వచ్చినటువంటి ఏ ఫ్రీ బస్ ఉందో అదే ఫ్రీ బస్సులోనే పోలీసులు కట్టడి చేసి వాళ్ళని పోలీస్ స్టేషన్కి తరలిస్తున్నట్టు తెలుస్తోంది. అసలు వాళ్ళ డిమాండ్స్ ఏంది, ప్రభుత్వం మీద ఎందుకు వ్యతిరేకతతో ఉన్నారు అనేది కూడా మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి అయితే ఈ వీడియో కూడా చూడండి. మా పార్టీలతో సంబంధం లేదు. మా కడుపు తిప్పల కోసం, మా స్కూల్ పోకుండా ఉండడం కోసం మేము చేస్తాను. అమ్మ మీకు మా ప్రభుత్వం ఇప్పుడు ఏమంటున్నారు, ఇప్పుడు మేము పోతే మీ అంగన్వాడీలకు ఒక జీతం తప్ప అన్ని నెరవేర్చినాం, మీరు ఎందుకు వస్తాను, అసలు మీ ముఖం చూడాలని అసహ్యం పుడుతుంది, మీరు రాకపోండి అని అంటారు. ఎందుకు రావద్దు మేము? మరి కనీసం మహిళలు కాబట్టి మేము గెలిచామని చెప్పుకుంటారు. మళ్ళీ ఈరోజు మీ ముఖం చూస్తేనే అసహ్యం వస్తుంది. మా ముఖం చూస్తే అసహ్యం అవుతుంది. ముఖ్యంగా అంగన్వాడీలను చూస్తేనే వాళ్ళకు అసహ్యం పుడుతుంది. ఎందుకంటే ఒక ఎడ్యుకేటర్లని, టీచర్లను కానీ ఆశాలను కానీ మేము అనకూడదు. ఎందుకంటే ఎడ్యుకేటర్లను మేము ప్రశ్నించే హక్కు మాకు లేదు. కానీ ఇప్పుడు మేము అనాల్సి వస్తుంది. ఒక్క పిల్లోడు ఇద్దరు పిల్లలు ఉన్న సార్లకు కూడా 1,50,000 2 లక్షల రూపాయలు, 1,00,000 రూపాయల జీతం, 1,20,000 జీతం ఇస్తారు. మరి మేము కూడా అదే ప్రీ స్కూల్ 3 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల పిల్లలకు 4 గంటల వరకు ప్రీ ప్రైమరీ ఆటపాటల ద్వారా విద్య చెప్తాను. ఎల్కేజీ యూకేజీ వరకు మేము కూడా వాళ్ళకు మంచి స్టడీ అందిస్తున్నాం వాళ్ళకు విలేజ్ లెవెల్. కానీ అయినా కూడా మమ్మల్ని గుర్తించకుండా అదే 13,000 గత ప్రభుత్వం ఇచ్చిన 13,650 రూపాయల జీతంతో మమ్మల్ని ఉంచుతారు. కానీ మేము 26,000 జీతం అడిగి గత ప్రభుత్వంలో ధర్నాలు చేస్తే మేము 26,000 ఇస్తాం అన్నారు. మేనిఫెస్టోలో ఏం పెట్టారు, 18,000 పెట్టారు. అవన్నీ అయ్యమని మేము అడుగుతాను. వాళ్ళ మీద మేము కొట్లాడతాం లేదు. ప్రభుత్వానికి మేము ఎప్పుడు వ్యతిరేకులం కాదు. కానీ మా కష్టాన్ని మమ్మల్ని గుర్తించి రోడ్లెక్కొద్దు, మీకు మంచి కడుపు ఉన్నట్టే పెడతామన్నారు. మరి ఇప్పుడు రోడ్లెక్కినా కూడా కొట్టి పోలీస్ స్టేషన్లో పెడతారు. ఏం కావాలి మా పరిస్థితి? ఇప్పుడు ఇది కాదండి, ఒక్కటే ఇప్పుడు గర్భిణీ ఉన్న కాడి నుంచి మేము ఎక్కించుకుంటాను. వాళ్ళకి ఇప్పుడు 1975 అక్టోబర్ 2 1975 సంవత్సరాల ఈ ఐసిడిఎస్ పుట్టింది. ఆ రోజు నుంచి కూడా మేము చేస్తే ఇన్ని సంవత్సరాలు లేనిది ఎప్పుడైనా మేము ధర్నా చేస్తే కంచె వేసి ఇట్లా ఆపేది. కానీ ఇట్లా నిర్బంధం చేసి రోడ్ల మీద ఏడ్చి తొక్కి పోలీసులతో కొట్టించి వ్యాన్లు ఎక్కించి మమ్మల్ని హింస పెట్టిన ప్రభుత్వం ఎప్పుడు ఎవరు చెయ్యలేదు మాకు. మేము ప్రభుత్వం ప్రజాపాలన అంటున్నారు. మరి రేవంత్ రెడ్డి డైరెక్ట్ పోయి కలవచ్చు కదా. అసలు ఇక్కడనే రోడ్డు ఎక్కడ రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర రానిస్తారా మమ్మల్ని? రానిచ్చే ప్రభుత్వం ఏనైంది? రానిచ్చే ప్రభుత్వం దాన్ని గుర్తించి ఇప్పుడు గర్భిణి ఉన్న కాంచి మేము ఎక్కించుకుంటే పేర్లు ఎక్కించుకొని వాళ్ళకు సేవలు అందిస్తాను, ఇమ్యునైజేషన్ చేస్తాను, ఎన్నో సేవలు అందిస్తాను. మళ్ళీ 6 నెలల వరకు
సేవలు అందించినాక 7 నెలల పిల్లల కానించి 3 సంవత్సరాల వరకు క్రెష్లకు చెప్తారు. ఇప్పుడు 3 నుంచి 6 సంవత్సరాలకు మీ ప్రీ స్కూల్ చెప్పే పిల్లల్ని ప్రీ ప్రైమరీ అని ఇప్పుడు అదొక పేరు పెట్టి ఇప్పుడు ప్రైమరీ స్కూళ్ళకు టీచర్లని ఒక టీచర్ని ఒక హెల్పర్ని పెట్టి అటిస్తారు. మరి ఇటు 6 నెలల నుంచి 3 సంవత్సరాలని క్రెష్లకు ఇచ్చి 3 నుంచి 6 సంవత్సరాలని టీచర్స్ వాళ్ళకు గవర్నమెంట్ స్కూళ్ళకి ఇస్తే మరి మేమేం కావాలి అంటే తీసేసే పద్ధత సాప కింద నీరులాగా మీరు చేస్తాండ్రేమో కానీ ఇది మీకు పద్ధతి కాదు. ఈ ప్రభుత్వానికి పద్ధతి న్యాయం అసలు ఏ మాత్రం కూడా ఏమీ లేదు. మీకు సిగ్గు చేరా ఉంటే కొద్దిగా మమ్మల్ని గుర్తించండి. కడుపు నిండా బో పెట్టమని అడిగితే తరిగి కొడతారు. ఇది ఎంతవరకు న్యాయం ఉందా? పద్ధతి తగ్గిపోతే మా జీతంలో సగం పెన్షన్ మాకు ఇవ్వాలి. మాకు 25,000 జీతం కావాలి. మీరు మేనిఫెస్టోలో పెట్టాడు 18,000 కాదు. అసలు 18,000 మీ ముఖానికి అసలు ఏం పెంచాలి ఇంతవరకు. మాకు 26,000 జీతం ఇవ్వండి. మా చదువుని మా సో చూసారు కదా, అయితే వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టిన విధంగానే మాకు 18,000 అన్న ఇవ్వండి అని అంటున్నారు. కానీ 18,000 కూడా ఇవ్వకుండా మమ్మల్ని హింసిస్తున్నారని మేము అడగడానికి వెళ్తే మంత్రులు కూడా మీ మొగం కూడా మాకు చూపించకండి అని అసహించుకున్నారని కూడా వాళ్ళ బాధను అయితే వెలుపుచ్చుకుంటున్నారు. అయితే మా కష్టానికి తగ్గట్టు మాకు 18,000 లేకపోతే 26,000 జీతం కావాలన్నట్టు వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు ప్రీ ప్రైమరీ స్కూల్ అని చెప్పేసి మీరు పెట్టేసేసి 3 సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి 6 సంవత్సరాల వరకు ప్రీ ప్రైమరీలో వేసి వాళ్ళని ఆదుకుంటున్నారు. తర్వాత 6 సంవత్సరాల నుంచి స్కూళ్ళలోకి వేసి స్కూల్ యొక్క టీచర్లని ఆదుకుంటున్నారు. కానీ వారు గర్భిణీగా ఉన్నప్పుడే పిల్లలు కడుపులో ఉన్నప్పటి నుంచే మేము వాళ్ళకి ఏం కావాలి పోషకాలు అన్ని చూసుకొని దగ్గరుండి చూసుకునే వాళ్ళం మేము. సో మమ్మల్ని కాదని చెప్పేసి మీరు ప్రీ ప్రైమరీ స్కూల్ పెట్టారు. మాకు ఇవ్వాల్సిన మేనిఫెస్టోలో ఇవ్వాల్సిన 18,000 కూడా ఇవ్వడం లేదు. మాకు ఈ ప్రభుత్వం అన్యాయం చేస్తుంది అన్న రీతిలో అయితే ఇప్పుడు అంగన్వాడీలను అయితే నిర్బంధానికి గురి చేస్తున్నారు. సో ఇట్లాంటి ప్రభుత్వం మేము ఎప్పుడు చూడలేదని ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళైతే నినాదాలు చేస్తున్నారు. అయితే ఇక చూసుకుంటే ఇంతకు ముందు కూడా మేము చాలాసార్లు ధర్నాలు చేశాం. ధర్నాలు చేసినప్పటికీ కూడా మాకు అంత బందోబస్తు ఏర్పాటు చేసి మా యొక్క పనిని మమ్మల్ని సక్రమంగా చేసుకునేలా చేశారు. కానీ ఇప్పుడు చూస్తుంటే ఎక్కడికక్కడ పోలీసులతో కొట్టిస్తున్నారు, ఈడిపిస్తున్నారు, పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లేసి పడేస్తున్నారు. ఈ విధంగా మమ్మల్ని మనుషుల్లో కూడా ట్రీట్ చేయట్లేదు అన్న రీతిలో అయితే అంగన్వాడీలు వారి ఆవేదనను అయితే వెలుబుచ్చుకుంటున్నారు. అంతేకాదు ఇంతకు ముందు మేము ధర్నా చేసినప్పుడు కూడా ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వమే ఇదే అధికారంలో ఉన్న ప్రభుత్వం అప్పుడు ఏమంది అంటే మీ యొక్క కష్టానికి 30,000 ఇచ్చినా కూడా తక్కువే, మా ప్రభుత్వం వస్తే 30,000 ఇస్తామన్న రీతిలో వాళ్ళు మాట్లాడారు. కానీ మేనిఫెస్టోలో పెట్టినట్టు 18,000 కూడా ఇవ్వడం లేదు. సో ఇటువంటి ప్రభుత్వం అయితే మేము ఎక్కడా చూడలేదన్న రీతిలో అయితే వారి ఆవేదన అయితే స్టార్ట్ చేశారు. మరి వీరి యొక్క ధర్నా ఇంతటితో ముగుస్తుందా? మరి దీని గురించి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది, వీరి యొక్క బాధల్ని ప్రభుత్వం ఏ విధంగా అర్థం చేసుకుంటుంది అనేది కూడా మనం కూడా వెయిట్ చేసి చూద్దాం. మీకు మేనిఫెస్టోలో వాళ్ళకి 18,000 రూపాయలు ఖరారు చేస్తుందా, వాళ్ళ డిమాండ్స్ ని ప్రభుత్వం అంగీకరిస్తుందా? సో వెయిట్ చేసి చూద్దాం. ఈ ఇవాల్టి అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.